ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు ఆమెను ఎల్పీ నాయకురాలిగా ఎన్నుకున్నారు. ఎన్సీపీ నేత దిలీప్ వాస్లే ఆమె పేరు ప్రతిపాదించగా మిగిలిన నేతలు బలపరిచారు. కాసేపట్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు సునేత్రా పవార్. ప్రస్తుతం సునేత్రా రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి అజిత్ దాదా పెద్ద కుమారుడు పార్థ్ పవార్ రాజ్యసభకు వెళ్లనున్నారు. మహారాష్ట్రలో అధికారిక కూటమి మహాయుతిలో ఎన్సీపీ భాగం. ఇప్పుడు అజిత్ పవార్ స్థానంలో సునేత్రా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడుతున్నారు. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా నిలవనున్నారు. ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు ఆమెను ఎల్పీ నాయకురాలిగా ఎన్నుకున్నారు. ఎన్సీపీ నేత దిలీప్ వాస్లే ఆమె పేరు ప్రతిపాదించగా మిగిలిన నేతలు బలపరిచారు. కాసేపట్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు సునేత్రా పవార్. ప్రస్తుతం సునేత్రా రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి అజిత్ దాదా పెద్ద కుమారుడు పార్థ్ పవార్ రాజ్యసభకు వెళ్లనున్నారు. మహారాష్ట్రలో అధికారిక కూటమి మహాయుతిలో ఎన్సీపీ భాగం. ఇప్పుడు అజిత్ పవార్ స్థానంలో సునేత్రా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడుతున్నారు. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా నిలవనున్నారు.